తెలుగువారు ఎక్కడ ఉన్నా సంక్రాంతి పండుగను 3 రోజుల పాటు కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి జరుపుకుంటారు. అన్ని పండుగల్లో సంక్రాంతి పండుగ అంటే తెలుగువారికి అంతటి ప్రాధాన్యత. అలాగే తెలుగుదేశం పార్టీ అంటే గుర్తుకొచ్చేది మహానాడు. ప్రతి టీడీపీ కార్యకర్త నాయకుడు మహానాడు 3 రోజుల పండుగను చూడాలి అని తపించిపోతుంటారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రతి ఒక్కరూ మహానాడుకు హాజరై అక్కడ సందడి చెయ్యాలి అని కోరుకుంటారు. 44వ మహానాడును సింహపురిగా పిలుచుకునే నెల్లూరు జిల్లాలో జరిపేందుకు టీడీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ, ఎంపీ వేమూరి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమూరి ప్రశాంత్ రెడ్డిలు స్థలాలను పరిశీలిస్తున్నారు. 2 రోజుల్లో వేదికను ఖరారు చేయనున్నారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాలో జరగబోయే మహానాడు పసుపు పండుగను కని విని ఎరుగని రీతిలో నిర్వహించాలని నేతలు పోటీ పడుతున్నారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో కనీసం ఒక్క స్థానం కూడా గెలవని తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీలో హేమాహేమీలుగా చెప్పుకునే నేతలను మట్టి కరిపించి తెలుగుదేశం పార్టీ జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. ఇలాంటి తరుణంలో పసుపు పండుగ మహానాడును మే 27, 28, 29 తేదీల్లో సింహపురిగా పిలువబడే నెల్లూరులో జరపటం ప్రత్యేకతను సంతరించుకుంది. 5 లక్షల మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో మహానాడు రాష్ట్ర చరిత్రలో నిలిచేలా జరపాలన్న సంకల్పంతో నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి నెల్లూరులోని హోటళ్లు, కళ్యాణ మండపాలు, లాడ్జీలను ఎవరికి వారే తమ తమ పేర్లపై బుకింగులు కూడా పూర్తి చేసుకున్నారు. 3 రోజుల పండుగకు టీడీపీ అతిరథ మహారథులతో పాటు 2 తెలుగు రాష్ట్రాల నుండి వచ్చే టీడీపీ కుటుంబ సభ్యులతో నెల్లూరు పసుపు మయంగా మారనుంది.